అతి గారాబం నేర్పిన గుణపాఠం. ఒక చిన్న పట్టణంలో సత్యనారాయణ జయ దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక్కతే కూతురు దీప్తి. కూతురు అంటే ఇద్దరికీ ప్రాణమే. కానీ ఇద్దరి పెంపకంలో చాలా తేడా ఉండేది. సత్యనారాయణ కూతురిని ఎంతో ప్రేమించేవాడు. అదే సమయంలో జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించేవాడు. దీప్తి, రేపు నువ్వు మరో ఇంటికి వెళ్తావు. అక్కడ అందరూ నీకు నచ్చినట్టే ఉండరు. నువ్వు కూడా అందరికీ నచ్చినట్టే ఉండలేవు. కొంచెం ఓపిక, కొంచెం సర్దుబాటు ఉంటేనే సంసారం సంతోషంగా ఉంటుంది అని తరచూ చెప్పేవాడు. కానీ జయ మాత్రం భర్త మాటలు విని నవ్వేది. మన అమ్మాయికి ఇప్పటి నుంచే ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పడం? జీవితంలో ఏం జరిగినా నేను ఉన్నాను కదా అని దీప్తిని మరింత గారాబం చేసేది. దీప్తికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు. తనకు నచ్చని పని చేయడం ఇష్టం ఉండేది కాదు. నచ్చని పని చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా తన మాటకు ఎదురు చెప్పినా కోపం మాత్రం ప్రతిసారి ఆమెనే సమర్థించేది. నీకు నచ్చని మాట అంటే వెంటనే నాకు చెప్పు అని చెప్పేది. దాంతో దీప్తికి ఒక విషయం తెలియకుండా పోయింది. మనకు నచ్చని ప్రతి విషయం తప్పు కాదు. కొన్నేళ్ల తర్వాత దీప్తికి కార్తిక్తో పెళ్లి జరిగింది. కార్తిక్ చాలా ప్రశాంతమైన వ్యక్తి. అతని తల్లి సరోజిని కూడా కోడలని కూతురులాగే చూసుకోవాలని కోరుకుంది. పెళ్ళైన మొదటి రోజే సరోజిని దీప్తితో, ఈ ఇంట్లో నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పమ్మా. నీకు అలవాటు లేని పని అయితే నేనే నేర్పిస్తాను అని ప్రేమగా చెప్పింది. దీప్తి కూడా మొదట సంతోషంగానే ఉంది. కానీ కొన్ని రోజులు గడిచాక చిన్న చిన్న విషయాలు ఆమెకు సమస్యలుగా కనిపించసాగాయి. ఒకరోజు సరోజిని, దీప్తి, ఈరోజు కాస్త త్వరగా లేస్తే బాగుంటుంది. నాకు వంటలో సహాయం కావాలి అంది. దీప్తి ముఖం మారిపోయింది. అత్తయ్య, నాకు కూడా ఉదయం నిద్ర అవసరమే కదా. సరోజిని వెంటనే, అయ్యో కోపం తెచ్చుకోకు, నేను సహాయం అడిగాను అంతే. కానీ దీప్తి ఆ మాటను మనసులో పెట్టుకుంది. ఆ రాత్రి కార్తిక్తో, మీ అమ్మకు నేను కోడలని కాదు, పని మనిషిని అనిపిస్తుంది అంది. కార్తిక్ నవ్వుతూ, అమ్మ అలా అనలేదు దీప్తి, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అన్నాడు. మీకు ఎప్పుడు మీ అమ్మే మంచిదిగా కనిపిస్తుంది అని దీప్తి కోపంగా పడుకుంది. మరోసారి సరోజిని ఇంటికి బంధువులు వచ్చారని దీప్తిని కొద్దిసేపు వాళ్లతో కూర్చోమని అడిగింది. దీప్తికి అది కూడా నచ్చలేదు. మరోసారి కార్తిక్ ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చాడు. దీప్తి కోపంతో, నాకు చెప్పకుండా ఇంత ఆలస్యంగా ఎలా వస్తారు అని అంది. పని ఎక్కువైంది, ఫోన్ చేయడానికి కూడా సమయం దొరకలేదు అన్నాడు కార్తిక్. నాకు మాత్రం మీరు ఎప్పుడూ సమయం కేటాయించరు అని దీప్తి గొడవ పెట్టుకుంది. ఇలా చిన్న చిన్న విషయాలు రోజురోజుకి పెద్దవైపోతున్నాయి. చివరికి ఒకరోజు సరోజిని ఒక మాట చెప్పింది. దీప్తి, మన అందరం కలిసే ఉండాలంటే కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. దీప్తికి మాత్రం అది కూడా మందలింపులా అనిపించింది. ఆమె వెంటనే తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, నేను ఇక్కడ ఉండలేను. ప్రతిదానికి ఏదో ఒక మాట అంటున్నారు. జయ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రా అమ్మా, నీకు బాధ కలిగించే ఇంట్లో ఎందుకు ఉండాలి అంది. మరుసటి రోజే దీప్తి పుట్టింటికి వచ్చేసింది. ఆమె వస్తుందని తెలిసి తల్లి ఎప్పటిలాగే తలుపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుందని అనుకుంది. కానీ ఈసారి జయ ప్రశాంతంగా ఉంది. వచ్చావా అమ్మా, లోపలికి రా అంతే. దీప్తికి ఆశ్చర్యం వేసింది. అమ్మా, ఏం జరిగింది? ఏమీ లేదు. అయితే నన్ను ఎందుకు అడగడం లేదు? అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించలేదా? జయ ఏమీ మాట్లాడలేదు. తండ్రి కూడా మౌనంగానే ఉన్నాడు. దీప్తికి మరింత కోపం వచ్చింది. ఇంతకాలం నేను మీ కూతురిని, ఇప్పుడు నా గురించి ఎవరికీ పట్టదా అని గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రోజులు గడుస్తున్నాయి. కార్తిక్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. దీప్తి మొదట కోపంగా ఉంది. తర్వాత ఆలోచన మొదలైంది. నేను వచ్చానని తెలిసినా ఎందుకు తీసుకెళ్లడానికి రాలేదు అనే ప్రశ్న ఆమెను వెంటాడసాగింది. అదే సమయంలో ఆమె చిన్ననాటి స్నేహితురాలు మాధవి పుట్టింటికి వచ్చింది. మాధవి పెళ్ళై 4 ఏళ్లు అయింది. ఆమెను చూసిన దీప్తి ఆశ్చర్యపోయింది. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు? మాధవి నవ్వింది. సంతోషంగా ఉండడం అంటే సమస్యలు లేకపోవడం కాదు దీప్తి. సమస్య వచ్చినప్పుడు ఇంటిని వదిలి వెళ్లకుండా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకోవడం. దీప్తి మౌనంగా ఉంది. మీ అత్త ఎలా ఉంటుంది అని అడిగింది. మాధవి నవ్వుతూ, కొన్నిసార్లు నాకు ఆమె మాటలు నచ్చవు. నాకు నచ్చని పనులు కూడా చెబుతుంది. నేను కూడా కోపపడతాను. కానీ ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతే నా సంసారం ఎలా నిలబడుతుంది అంది. దీప్తికి ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది.
అంతలో మాధవి తల్లి అనారోగ్యంతో ఉందని తెలిసింది. మాధవి వెంటనే తన అత్తింటి నుంచి సెలవు తీసుకొని తల్లిని చూసుకోవడానికి వచ్చింది. అదే సమయంలో ఆమె అత్త స్వయంగా ఫోన్ చేసి, నీ అమ్మ దగ్గరే ఉండు, ఆమెకు నువ్వు అవసరం, ఇంటి గురించి నువ్వు ఆలోచించకు అని చెప్పింది. దీప్తి ఆ మాట విని ఆశ్చర్యపోయింది. ఆమెకు మొదటిసారి ఒక విషయం అర్థమైంది. అత్తింట్లో మనుషులు ఉంటారు, వాళ్లకు కూడా మనసుంటుంది, వాళ్ళు కూడా మనలాగే ప్రేమిస్తారు. ఆ రాత్రి దీప్తి తల్లి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నేను పుట్టింటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో ఎందుకు సరిగ్గా మాట్లాడడం లేదు? జయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఈసారి నేను నీకు అండగా నిలబడితే నీ జీవితం మళ్ళీ అదే అవుతుంది. దీప్తి ఆశ్చర్యంగా చూసింది. అంటే? జయ నెమ్మదిగా చెప్పింది. చిన్నప్పటి నుంచి నువ్వు బాధపడకూడదని అనుకున్నాను. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే నీ పక్కనే నిలబడ్డాను. కానీ అలా చేస్తూ నీకు జీవితాన్ని ఎదుర్కోవడం నేర్పించలేదు. దీప్తి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మా, నీ అత్త నిన్ను పని మనిషిలా చూడలేదు, నీకు పని నేర్పించాలని చూసింది. నీ భర్త నిన్ను పట్టించుకోలేదు కాదు, నువ్వు కోపంగా ఉన్నప్పుడు కూడా నిన్ను బాధ పెట్టకూడదని మౌనంగా ఉన్నాడు అంతే. దీప్తి ఒక్కసారిగా మౌనమైపోయింది. ఆమెకు ఒక్కొక్క సంఘటన గుర్తుకు వచ్చింది. సరోజిని తనకు ఇష్టమైన వంటకం చేసిన రోజు, కార్తిక్ తాను కోపంగా ఉన్నా మాట్లాడకుండా తనకు టీ ఇచ్చిన రోజు, తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు సరోజిని రాత్రంతా తన పక్కనే కూర్చున్న రోజు అన్నీ గుర్తొచ్చాయి. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగలేదు. అమ్మా, నేను వాళ్లను ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదే. జయ ఆమె తల నిమిరింది. అదే నేను చేసిన తప్పు అమ్మా. నిన్ను ప్రేమించాను, కానీ ప్రేమతో పాటు జీవితం నేర్పాలి. మరుసటి ఉదయం దీప్తి ఎవరూ పిలవకుండానే లేచింది. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను అత్తింటికి వెళ్తాను అంది. సత్యనారాయణ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నది కోపంతోనా? కాదు నాన్న, ఈసారి ఇంటిని అర్థం చేసుకుని వెళ్తున్నాను అని చెప్పింది. అత్తింటి తలుపు దగ్గరకు వెళ్ళగానే కాసేపు ఆగింది. తలుపు తెరిచి ఉన్నా లోపలికి వెళ్ళడానికి మాత్రం ఆమెకు భయం వేసింది. అంతలో సరోజిని ఆమెను చూసింది. ఏమీ అడగలేదు. కేవలం రా దీప్తి అంది. దీప్తి ఆమె దగ్గరకు వెళ్ళి కళ్ళల్లో నీళ్లతో, అత్తయ్య, నన్ను క్షమించండి అంది. సరోజిని ఆమెను దగ్గరకు తీసుకుంది. ఇంటికి తిరిగి రావడానికి క్షమాపణ అవసరం లేదమ్మా. కొద్దిసేపటికి కార్తిక్ కూడా వచ్చాడు. దీప్తి అతని వైపు చూసి, ఈసారి నేను మారాలని కాదు, మన ఇంటిని మన ఇద్దరం కలిసి నడపాలని వచ్చాను అంది. కార్తిక్ చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు నుంచి దీప్తి జీవితం మారింది. ఆమెకు అర్థమైంది, పుట్టిల్లు మనల్ని ప్రేమించే చోటు, అత్తిల్లు మనం ప్రేమను పంచుకోవాల్సిన చోటు. ప్రతి చిన్న అసౌకర్యం సంసారాన్ని వదిలేయడానికి కారణం కాదు. కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టేది మనుషులు కాదు, వాళ్లను అర్థం చేసుకోలేని మన ఆలోచనలే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.